ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు నెల్లూరు బోర్డర్లో, అటు తమిళనాడుకి నెల్లూరు బోర్డర్లో మనకి చాలా కాలం నుంచి ఒక సమస్య ఉంది. అటు తమిళనాడు నుంచి బోట్లు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జలాల్లోకి వచ్చి కొంత ఫిషింగ్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తాయి అనేది చాలా కాలం నుంచి సమస్య ఉంది. దాని మీద గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కోస్ట్ గార్డ్స్ కింద మనకి 18 బోట్లు ఇచ్చారు. 10 సంవత్సరాలు వాళ్ళు మెయింటెనెన్స్ చేశారు. 2017 వరకు మెయింటెనెన్స్ చేస్తాం. తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం వాటిని మెయింటైన్ చేసింది. 1924లో మొత్తం అవన్నీ కూడా రిపేర్లు చేయని కారణంగా మొత్తం అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. గతంలో ఈ బోట్లన్నీ కూడా గస్తీ తిరిగాయి. ఆ బోట్లు రాకుండా అదుపు చేయడానికి ఈ 18 బోట్లని ఉపయోగించుకునేవాళ్ళు కోస్ట్ గార్డ్స్లో. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల అవి ఆగిపోయినాయి. ఇవాళ మళ్ళీ వాటిని రిపేర్ చేయాలంటే ప్రపోజల్ పెట్టారు. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కూడా కేటాయించారు. మొన్న ఒక 4 బోట్లు జువ్వలదిన్న దగ్గర కట్టేస్తే ఇసుకపల్లి రేవు వాళ్ళు అక్కడ దాన్ని వదిలేస్తే అది ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది. దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఇవాళ కుట్ర చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా స్పందించి దాదాపు 600 హార్స్ పవర్ మోటార్లు ఉన్నటువంటి బోట్లని ఆల్రెడీ ఇప్పటికి 2 బోట్లు తిరుగుతూ ఉన్నాయి. 2 బోట్లు కూడా నిన్న మళ్ళీ లాక్కొచ్చారు వెనక్కి. మళ్ళీ ఇంకొక 2 బోట్లు కూడా రేపు ఏప్రిల్ 15 వరకు బ్యాన్ పీరియడ్ వచ్చే వరకు ఈలోపు మొత్తం అక్కడ ఏర్పాట్లు చేయడానికి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఫిషరీస్ కమిషనర్ గారు, ఎవరైతే డిఐజీ కోస్ట్ గార్డ్స్కి సంబంధించినటువంటి డిఐజీ గారు, వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, అలాగే అక్కడ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆ బోట్లన్నీ ఆపడానికి అన్ని విధాలు కూడా చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళని మీరు 5 సంవత్సరాలు చేయలేకపోయారు, ఇవాళ మేము కట్టడి చేస్తాం. ఇప్పుడే కాదు, రేపు మళ్ళీ జూన్ 15 వరకు ఈ బ్యాన్ పీరియడ్ అయ్యే వరకు, ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు, మళ్ళీ జూన్ 15 నుంచి బోట్లు వదులుతారు. కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో ఒక 4-5 బోట్లు ఆ ప్రాంతాల్లోనే గస్తీగా ఉండే విధంగా చేసి ఒక్క బోట్ను కూడా మన లిమిట్స్లో రాకుండా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అవసరమైతే నిధులన్నీ కూడా కేటాయింపు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆ మత్స్యకార సోదరులు పెట్టుకున్నటువంటి ఏ రిక్వెస్ట్ వాళ్ళు సమావేశం 6వ తారీఖు పెట్టుకుంటారన్నారు. 6వ తారీఖు సమావేశంలో వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవసరాలు అడిగినా కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా వీళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రాకుండా అడ్డం పడుతూ ఉన్నారు. ఈరోజు చూసాం, ఆ ప్రాంతాలకు వెళ్ళి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 800 కంపెనీలను బయటికి పంపించేశారు. ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉంటే ఏదో ఒకటి అడ్డం పెడుతున్నారు. మొన్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరలో సాగర్ షిప్పింగ్ సొసైటీ వాళ్ళు అక్కడ బోట్లని మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి ఏదైతే షిప్ యార్డ్ అక్కడ డెవలప్మెంట్ సంబంధించి సిస్టమ్స్ కొన్ని టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఒక రక్షణ అవసరాలకి అవసరమైనటువంటి బోట్లని తయారీ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి కొంత భూమి ఎంఎస్ఎంఈ పార్క్లో కొంత భూమిని కేటాయింపు చేయడం జరిగింది. అక్కడ తయారైనటువంటి బోట్లని దింపడానికి జెట్టి దగ్గర 1900 మీటర్లు ఉన్నటువంటి జెట్టీలో వాళ్ళకి ఒక 175 మీటర్లు ఆ బోట్లు దింపుకోవడానికి మాత్రమే కేటాయింపు చేయడం జరిగింది. దానికి అక్కడికి వెళ్ళి
అందరినీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. ఈ ఫిషింగ్ హార్బర్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా దురదృష్టకరం. నిజంగా అక్కడ అలాంటి పరిస్థితులు వస్తే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో చెప్తాం. కానీ అక్కడ ఏమీ లేని దాన్ని తీసుకెళ్ళి మీరు అంటే పరిశ్రమలు రావడం మీకు ఇష్టం లేదా? ఆ పరిశ్రమల్లో ఈ మత్స్యకార పిల్లలు ఉద్యోగాలు సంపాదిస్తూ మీకు ఇష్టం లేదా? అక్కడ వాళ్ళ జీవన విధానాలు, జీవన స్థితిగతులు బాగుపడితే మీకు ఇష్టం లేదా? దగ్గర 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మాణం జరిగే ఆ పరిశ్రమ రావడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు? ఒక్క ఫిషింగ్ హార్బర్ అన్న మీరు పూర్తి చేశారా? ఈ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ 288 కోట్లతో నిర్మాణం జరిగితే కాంట్రాక్టర్ బిల్లులు కట్ల. ఇవాళ మేము మళ్ళీ మారిటైమ్ బోర్డు ద్వారా అవన్నీ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవాళ అక్కడ ఇలాంటి పరిశ్రమ కొన్ని ఏర్పాటు చేసి బోట్లు దగ్గర 2,000 బోట్లు అక్కడ మనం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. 1,250 మెకనైజ్డ్ బోట్స్ని అలాగే కొన్ని ఫైబర్ బోట్స్ని అక్కడ నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. వాటికి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మాత్రమే ఈ సాగర్ సొసైటీకి సంబంధించినటువంటి డిఫెన్స్ షిప్ బిల్డింగ్ కంపెనీకి 170 మీటర్లు మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక మంచి కార్యక్రమాలు చేస్తుంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఖచ్చితంగా మేము మొట్టమొదటి నుంచి కూడా ఫిషింగ్ హార్బర్లు కంప్లీట్ చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మచిలీపట్నం కానీ, నిజాంపట్నం కానీ, అలాగే ఇప్పుడు జువలదిన్నె కానీ, నరసాపురం కానీ, అలాగే ఉప్పాడ కానీ, ఇవన్నీ కూడా పూర్తి అవడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇవాళ మత్స్యకారుల కోసం ఇవాళ ఏదైతే మీరు జియో నెంబర్ 217 తీసుకొచ్చారో ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేశాం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నాం. కేవలం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 14-19లో మత్స్యకారులు 50 సంవత్సరాలు వేటకెళ్ళలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, 50 సంవత్సరాలు దాటితే చెప్పి 50 సంవత్సరాలకే మొట్టమొదటి పెన్షన్ ఇచ్చింది కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా వేట నిషేధ సమయం ఏదైతే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఈ రెండు మాసాలు వాళ్ళకి జీవనోపాధి ఉండదు కాబట్టి 20,000 రూపాయల చొప్పున దగ్గర 1,25,000 మందికి కుటుంబాలకి 20,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. అలాగే ఆయిల్ సబ్సిడీ కానీ ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్ సబ్సిడీ కూడా సకాలంలో అందిస్తున్నాం. గతంలో దగ్గర 95 మంది వేటకెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ బీమా అందించాం. 5 సంవత్సరాలు మీరేమి ఇవ్వకపోయినా ప్రభుత్వం వచ్చిన వెంటనే అవన్నీ కూడా వారికి అందించడం కూడా జరిగింది. మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద దాదాపు 60% సబ్సిడీతో బోట్లు కానీ దగ్గర 1 కోటి రూపాయలు ఖరీదు చేసే 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్లు 60% సబ్సిడీతో మత్స్యకారులకు అందిస్తూ ఉన్నాం. వలలు ఇస్తున్నాం, ఇంజన్లు ఇస్తున్నాం. మళ్ళీ వాళ్ళ జీవన విధానాలు మారడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావడం ఇష్టం లేదా? ఆ పరిశ్రమలు వస్తే ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మత్స్యకారుల జీవన విధానాలు మారితే మీరు చూడలేకపోతా ఉన్నారా? ఇదంతా ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాయులు అక్కడ కుట్రలు చేసి వాళ్ళల్లో ఒక చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవి జరగనివ్వం. మేమేమైతే వాళ్ళకి కట్టుబడి ఉన్నామో దాని ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తాం.
ముఖ్యంగా తమిళనాడు బోట్లు రాకుండా కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. ఏదైతే ఇసుకపల్లె గ్రామానికి సంబంధించి కానీ అక్కడ 144 గ్రామాలు పెట్టుకునే సమావేశంలో వాళ్ళ నిర్ణయానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జివ్వలదిన్నె అక్కడ ఏదైతే సాగర్ షిప్పింగ్ మ్యారిటైమ్ షిప్పింగ్ వస్తూ ఉందో దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.